మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. మరి యొక్క ఉదయకాలాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యాంశము, బేదలకు స్వార్థ ప్రకటించడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే బీదలంటే మనకు తెలిసినంత వరకు ఆర్థికంగా వెనుకబడి ఉంటారు, వారిని బీదలు అంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బీదలు అంటే ఎవరైతే యథార్థమైన ప్రవర్తన, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి ఉండరో వారు బీదవాడు. ఎందుకంటే సామెతల గ్రంథంలో తెలియజేయబడుతుంది, ఈ లోక ధనం విషయంలో దరిద్రుడైనప్పటికీ నీతి ప్రవర్తన కలిగిన వాడు ఈ లోకంలో ధనవంతుడిగా ఉండి సరైన యథార్థత, నీతి లేకపోతే అతనికంటే ఈ ధనవంతుడిగా ఉన్నవాడు దరిద్రుడు అని అంటున్నాడు. ఏ విషయంలో అంటే తన ప్రవర్తన వలన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో విధంగా కూడా మనం చూసుకున్నట్టే బీదల్ని సమాజంలో వెలివేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ పాపం విషయంలో ఎవడైతే జయించడో, పరిశుద్ధుడిగా ఎవడైతే ఉండడో వాడు బీదవాడు లెక్కే. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా మనలో నుండి ప్రతి బీదరికం పోతుంది. అనగా పాపం విషయంలోనూ, చెడు విషయంలోనూ, అపవిత్రత విషయంలోనూ, ప్రతి దాని విషయంలో మనం దూరంగా ఉండొచ్చు. బైబిల్లో లోకాసువార్తలో 16వ అధ్యాయంలో ఇద్దరిని ఎగ్జాంపుల్గా చూపించాడు. ఈ లోకంలో ధనవంతుడిగా ఉన్నాడు ఒక ధనవంతుడు. ఆయన ప్రశస్త వస్త్రాలు ధరించుకుని మరి విలాసంగా బ్రతికేవాడంట. కానీ దేవుని యందు విశ్వాసం లేదు. కానీ ఒక వ్యక్తి బీదలాజరు ఉన్నాడు. తన తినటానికి కూడా తిండి లేని పరిస్థితి, అనారోగ్యంతో బాధపడుతుంటే, శరీరంలో గాయాలు, పుండ్లైన సమయంలో కుక్కలు వాటిని నాకేయంట. సో అలాంటి దీన పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరిని మనం గమనించినట్లయితే ఆ బీదలాజరు విశ్వాసమందు భాగ్యవంతుడిగా ఉన్నాడు, ఈ ధనవంతుడు విశ్వాసమందు దరిద్రుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, మంచి ప్రవర్తన లేకుండా, యథార్థమైన నీతి కలిగిన ప్రవర్తన లేకుండా, నీచ ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన, ఎందుకు పనికిరాని ప్రవర్తన, వ్యర్థమైన ప్రవర్తన కలిగి ఉన్నవాడు, వాడు ఎంత రిచ్ పీపుల్ అయినా వాడు దరిద్రుడే. కాబట్టి అలాంటి వారికి స్వార్థ ప్రకటించడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మనం చూస్తే ఈ లోకంలో జనరల్గా సమాజంలో వెలివేయబడిన వారు కాబట్టి, కానీ లేకపోతే ఆ యొక్క మరి ఆర్థికంగా తక్కువ ఉన్నవారు కానీ వారు కూడా కొంత చాలా ఆ బాధను అనుభవిస్తారు. సో వారి బాధ తీసివేయటానికి కూడా యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. సో సువార్త ద్వారా అనేక మందిని ఆయన మరి మార్చాడు, అనేక మందిని గొప్ప ధనవంతులుగా చేశాడు. అంటే విశ్వాసమందు ధనవంతులుగా చేశాడు. దేవుని దృష్టికి ఈ లోకంలో ఉన్నటువంటి భాగ్యము కానీ, ఈ లోకంలో ఉన్న ధనము కానీ, ఈ లోకంలో ఉన్న ఏది కూడా అది ఆయన దృష్టికి ఎంత కూడా సరిపోయింది కాదు. ఏ మనిషి అయితే వాడు తినటానికి లేకపోయినా పర్వాలేదు, కానీ అంత దరిద్రుడిగా ఉన్నప్పటికీ నీతి ప్రవర్తన కలిగి, యథార్థత ప్రవర్తన కలిగి ఉంటే వాడు ధనవంతుడు, విశ్వాసం ఉంది. కాబట్టి ప్రియమైన నిజంగా ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా తప్పిపోయాడండి. అందుకని ఇక్కడ అంటాడు, అందుకని యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ప్రవచిస్తాడు మరి యెషయా, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనిలోకి సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి ముక్తిని ప్రకటించుటకును అని అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యేసు ప్రభువారు గురించిన ప్రవచనం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు అనేది 700 సంవత్సరాలకు ముందుగానే యెషయా ప్రవచించాడు ఈ విషయాన్ని. ఆయన ఈ లోకానికి వచ్చి దీనులకు సువార్త ప్రకటిస్తాడని, మరి ఆయన అభిషేకించబడినవాడు అని, అనగా క్రీస్తు అంటే అభిషేకించబడినవాడు అని అర్థం. మెస్సయ్య అంటే కూడా అభిషేకించబడినవాడు అని. కాబట్టి నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను. అవును, ఈ లోకంలో సమాజంలో అనేక మంది అణచివేయబడిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా అనేక రకాలుగా మరి నలిగిన వారు ఉన్నారు, వారిని దృఢపరచడానికి వచ్చారు. చెరలో ఉన్న వారికి విడుదలను. చెర అంటే జైలే కాదు, జైల్లో ఉన్న వారికే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా,
పాపపు చెర, పాపములో ఉన్నవాడు ప్రతివాడు కూడా పాపపు చెరలో ఉండట్టే. కాబట్టి ఆ పాపపు చెర నుండి విముక్తి చేయడానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. అంతేకాదు బంధింపబడిన ముక్తి ప్రకటించడం. ఈ వేటిలో ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఒక కట్టడల్లో బంధించబడి ఉన్నాడు. నిజాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఆ కట్టడలు ఏమి భయంకరమైన కట్టడలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన మూఢాచారాలు, వీటన్నిటిలో నుంచి మనిషి బయటికి రాలేక ఆ మూఢాచారాల్లో మగ్గిపోతూ వారి జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వారిని కూడా విడిపించడానికి, బంధింపబడిన వారిని విడిపించి ఆయన స్వార్థను ప్రకటించడానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అంతేకాదండి, ఇంకా దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు అని ఉంటుంది. రెండో వచనంలో ఆ దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి వచ్చాడంట యేసుప్రభువు వారు. దుఃఖంలో ఉన్నవారు, అవును, ఈ లోకంలో అనేక మంది ప్రజలు వేదనతో దుఃఖంతో ఉంటున్నారు. అది ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ, అనారోగ్య పరిస్థితుల వల్ల కానీ, లేకపోతే కుటుంబ పరిస్థితులు సరిగా లేని పరిస్థితి వల్ల కానీ మనిషి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి వారికి సమాధానం ఇవ్వటానికి యేసుప్రభువు వారు మరి ఓదార్చడానికి ఈ లోకానికి వచ్చారు. అంతేకాదు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపు చేయడానికి వచ్చారు. ఉల్లాస వస్త్రములు అనగా రక్షణ వస్త్రమును, అంటే సంతోషకరమైనటువంటి వస్త్రాలని దేవుడు ఇవ్వటానికి వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ రీతిగా మరి మనల్ని బలపరచడానికి కూడా వచ్చాడు. బూడిదకు ప్రతీక పూదండ. అంటే మనకి బూడిదంటే దేనికి సాదృశ్యం అంటే దీనత్వానికి సాదృశ్యం. అంటే మనం ఎందుకు పనికిరాని పరిస్థితిలో ఉన్న మనకి దేవుడు ఏం చేస్తున్నాడు, పూదండ అంటే మనకి ఆ గౌరవాన్ని, లేకపోతే మనకి ఒక హోదాని, హొందాతనాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. దుఃఖంలో ప్రతిగా ఆనంద తైలం. అవును, ఈ లోకంలో అనేక రకాలుగా దుఃఖాలు ఉన్నాయి, మనకు అందరికీ తెలిసి ఏ విషయంలో దుఃఖపడతాము. దానికి బదులుగా ఆనంద తైలాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇవ్వటానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చారని తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప దేవాతి దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా మనము ఈ లోకంలో భాగ్యవంతులం కాకపోవచ్చు, కానీ పరమందు మనం భాగ్యవంతులుగా ఉంటాం. అక్కడ మరి దేవునితో కూడా మంచి భాగ్యాన్ని మనం అనుభవిస్తాం. అందుకనే పౌలు ఈ లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. కాబట్టి పరమందు ఆయన భాగ్యుడిగా ఉన్నాడు పౌలు. ఆ రీతిగా మనం కూడా ప్రేమేంది యేసుప్రభువు వారు ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకానికి వచ్చారో మరి ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. ఆయన మరి మనలందరిని కూడా ధనవంతులుగా చేయడానికి ఈ లోకంలో దరిద్రుడిగా వచ్చాడు. అంటే దరిద్రుడిగా అంటే దీనుడిగా తగ్గించుకుని వచ్చాడు, ఏమీ లేని వాడుగా వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ధనవంతులుగా చేశాడు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా. కాబట్టి ఈ రీతిగా మనము ఈ యొక్క క్రిస్మస్ కాలంలో ఈ మంత్లో ఉన్నాం. మరి ఈ నెల అంతా కూడా సెమీ క్రిస్మస్లని అనేకమైన జరుగుతూ ఉంటాను. ఈ పరిస్థితిలో మనం కూడా మరి దీనులకు స్వార్థ ప్రకటించాలి. మరి అణిగిపోయిన వారిని, నలిగిపోయిన వారిని, బంధింపబడిన వారిని విముక్తి చేయాలి. అదే నిజమైన ఉపవాసం అని యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో కూడా ఉంటుంది, అది దేవుడికి అనుకూలమైన ఉపవాసం అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆ రీతిగా చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. తద్వారా మనము ఆయన యందు విశ్వాసంలో కొనసాగుతాం. తద్వారా పరమందు భాగ్యవంతులుగా అవుతాం. అలాంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారు. మీరు ఇచ్చిన ఇట్టి సన్నిధిని బట్టి మీకు వందనాలు ప్రభువా. అవును ప్రభు, అనేక మందికి బీదలకు స్వార్థ ప్రకటించడానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలకు స్వార్థ ప్రకటన ఈ లోకానికి మీరు వచ్చారు. కాబట్టి మేము కూడా బీదలకు, నశించిపోయే వారికి, ఆయన వాడు ఎంత ధనవంతుడు కావచ్చు, కానీ క్యారెక్టర్ విషయంలో వారు దరిద్రుడే కదా. కాబట్టి వారికి కూడా స్వార్థ, ప్రతి వారికి కూడా స్వార్థ తెలియజేయాలి నాయన. ప్రతి వారికి అట్టి కృపను మా మీద ఉంచండి, సహాయం చేయండి. అల్పులో మా పట్ల మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అయా ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి బిడ్డని మీరు దర్శించమని యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరుమానకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది కాలాన్ని కలుసుకుందాం. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. ఆమెన్.